ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను అనుకుంటే నేను ప్రేమించింది ఒక ఆత్మన. అయినా తనకు నేనెక్కడ దొరికాను రా? ప్రపంచంలో ఇంతమంది మొగాన్ని వదిలేసి నన్నే ప్రేమించాలా? ఇన్ని ప్రేమించచ్చు కదా. నాకు అంత బంపర్ ఆఫర్ ఎందుకు లేరా? హలో అర్జున్, ఎవరు? నేను అమల. అమలా? సారీ అర్జున్, కేరళలో వెళ్ళిపోయే ముందు చెప్పడం కుదరలేదు. అంత పొద్దునే వెళ్ళిపోవాల్సి వస్తుందని నాకు ముందు తెలీదు. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండటం ఎంత కష్టంగా ఉందో తెలుసా? కానీ నీ దగ్గరకు రావటానికి నాకు వెహికల్ దొరకలేదు. ఇప్పుడే దొరికింది. వస్తున్నాను అర్జున్, నీకోసమే వస్తున్నాను. అర్జున్, ఐ లవ్ యూ. అసలు ఏమనుకున్నారు రేలో? ఇది గ్రాఫిక్స్ కంపెనీ అనుకుంటారా, బ్యూటీ పార్లర్ అనుకుంటారా? ఫేస్ మీద పింపుల్స్ తీసేయాలి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు కవర్ చేయాలి. ఎవడైనా చెప్పండి రాళ్ళకి ఇది గ్రాఫిక్స్ కంపెనీ అని. ఏంద్రీ టెన్షన్? వాటి టెన్షన్ తో పోస్తే నీ టెన్షన్ ఎంత? అసలు ఆ పిల్ల కొత్త వెహికల్ వేసుకొస్తుందంట. ఆడి కార్ వేసుకొస్తుందో అంబాసిడర్ వేసుకొస్తుందో తెలియపోతుంటా. వెహికల్ అంటే కారో కార్పొరేషన్ వ్యానో కాదు, కొత్త బాడీతో వస్తుందని అర్థం. అంటే ఈ మట్టిపురికి ఎలాగ అర్థమేది? సేమ్ సిమ్ కొత్త మొబైల్ వేసుకుని రావడం అనమాట. ఓ మరి డీల్ సిమ్ అయితే? నువ్వు కొత్త టెన్షన్ పెట్టకరా బాబు, నీకు దండం పెడతాను. ఒరే ఆపండ్రా. అమ్మాయి వస్తుంది, కలుస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నచ్చలేదని చెప్తాను, వెళ్ళిపోద్ది. బాబు బంగారం, వచ్చిదేమన్నా నీ మేనత్ కూతురు అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోమంటే ఓకే బాబా అని తరువు పెరిపోవడానికి. జనరల్ గా ప్రేమించిన అమ్మాయికి నో చెప్తేనే దెయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా దెయ్యమే వస్తుంది. నో చెప్పావనుకో నిన్నే లేపేస్తుంది. ఒకవేళ పారిపోతే ప్రపంచంలో నువ్వెక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుని మరి నీ తోలు తీర్చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలరా? నైస్ క్వశ్చన్. ఆ అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ తప్ప ఇంకేమీ తెలియదు. పైగా ఈ సిటీలో నువ్వు తప్ప ఇంకెవరు పరిచయం లేరు. సో నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావనుకో తను వచ్చినా నిన్నంత ఈజీగా కలవలేదు. కానీ దానికంటే ముందు అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ వెహికల్లో వస్తుందో మనం తెలుసుకోవాలి. అరే అర్జున్, నీకోసం ఎవరు అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తావు? కరెక్ట్. వెళ్దామా? నీకంత ఎక్సైట్మెంట్ ఏంట్రా? నాకు ఇలాంటి సినిమాలంటే బెల్ల ఇష్టంరా. ఇదేంట్రా సిమ్ కొత్త ఫోన్ వేసుకొస్తుందంటే పాత ఫోన్ వేసుకొచ్చింది. కొత్త ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందేవరా? నువ్వు వెళ్ళి ముందు అది ఎవరో చూడు. అమలా, అమలా, నిత్య, అర్జున్, యా హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. షో. ఆర్డర్ మ్యామ్. 1 ఎస్ప్రెసో. ఓకే మ్యామ్. మరి నీకు? హలో, కాఫీ. అక్క జరిగిందంతా చెప్పేసింది. మరి నాకు చెప్పొద్దండి. అది కూడా చెప్పింది నువ్వు చెప్పిందంతా నిజమేనని. కానీ అది మీరు కాదు, నాకు తెలుసు. థ్యాంక్స్. అంటే నిన్న నువ్వు ఒక నైట్ అంతా మనం కలిసి ఉన్నామని చెప్పావు కదా. అది కూడా మీరు కాదు, నాకు తెలుసు. కానీ బాడీ నాది. ఫుల్ నైట్ ఎపిసోడ్ మనతో చెప్పలేదు కదరా మిత్రద్రోహి. నన్ను కొడతా వింటరా? అది ఆ నైట్ మన ఇద్దరి మధ్య ఏదైనా. ఏది? అదే ఏదైనా. చిచి, మీరు డీసెంట్, నేను చాలా చాలా డీసెంట్. డీసెంట్ ఓకే,
ఏం జరగలేదు కదా? డీసెంట్గా ఉంటే ఏం జరుగుతుందండి? అంత టెన్షన్ ఎందుకండి? మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేస్తానంటే డీసెంట్గా ఉండదు, నేను ఎక్కడ ఉండిపోయింది తెలుసా? వాట్? నేను వాటర్ ఫాల్స్ లో స్నానమా? నో వే. అయ్యో నిజం అండి, మీరు స్నానం చేశారు. కావాలంటే నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫో డీసెంట్ అన్నా? దొరికిపోయాడు. అంటే ఫొటోస్ కూడా డీసెంట్ అనేది తీసాను. 9032323620. ఏంటిది? నా ఫోన్ నంబర్. వాట్సాప్ చేయి అన్ని. వాట్సాప్ చేశాక ఫోన్ నుంచి డిలీట్ చేయి. మీరు డీసెంట్ కదా? యా. నైస్ మీటింగ్ యు. బై. బాయ్. తన అమల కాదంట, నిత్య అంట. చూసాం డీసెంట్ గానే తొంగి చూసాం. అసలు ఏమనుకున్నాడు రేడు? హలో హలో అర్జున్, అమలా, ఇంకో 5 hours లో నీ ముందుంటాను. ఐఎమ్ సో హ్యాపీ తెలుసా? అవును, ఎక్కడికి రావాలి నేను? ఎక్కడ రావాలని అడుగుతుందా? రావద్దు, నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పు. బాగోదేమరా? కొన్ని హోటల్ మంచి రూమ్ బుక్ చేయమంటావా? అది ఫిగర్ కదా, దెయ్యం. అర్జున్, ఎక్కడికి రావాలి నేను? సికింద్రాబాద్ బస్ స్టేషన్ పక్కన క్లాక్ టవర్ దగ్గర వెయిట్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే బాయ్. బాయ్. వెళ్ళి పికప్ చేసుకుని వస్తావా? చెప్పేశాను కదరా. ఎల్లు, లేట్ అయిపోతుంది. వెళ్ళు. ఒరేయ్, ఈ రోజుల్లో మంచితనం మొహమాటతనం రెండు చేతకంతనానికి మీనింగ్ లో మిగిలిపోయా. సోదా మ్యాటర్ అంటే చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళి ఒక పెగ్గేసుకుని పడుకో, ఈ లోపు మేము వెళ్ళి పికప్ చేసుకొస్తారా? ఫోటో తీసుకుని వస్తాం. ఒరే బావా, అలాంటి సినిమా అంటే నాకు చంపేస్తాను, పద. ఇంత జనంలో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? మనుషులు కనిపెట్టడం కష్టం కానీ దయ్యాలు ఈజీరా. ఎలా? మబ్బులు మెరుస్తుంటాయి, గాలి వస్తుంటది, తెల్ల శారీ కట్టుకో ఉంటది, బాగుంటదిరా. చూడు. అక్క ఏమైనా కావాలక్క? లాస్ట్ ఆర్డర్, షాప్ మూవ్ చేస్తున్నాం. వద్దు తమ్ముడు, ఇంటికి వెళ్ళిపోతా, అక్కడ తింటాను. అరే డూడ్, మంచి కాల్చిన తందూరి అక్కడి, బిల్లు ఇక్కడి. మిమ్మల్ని అర్జున్ పంపించాడా? అర్జున ఆడో డూడ్. ఒరేయ్, అర్జున్ అంటరా, ఆయననేమో అమలా. వాట్ బడి డూ యు నో? ఈ రోజు రాత్రికి బుక్ చేసుకున్న వాడేమో. ఏయ్, వాడితో రేపు వెళ్ళొచ్చు, ఈ పూటకి మాతరా. రేయ్, నాటుకోడి పులుసు ఆర్డర్ చేయరా, నైట్కి అలుపు రాకుండా ఉండాలి కదా. సార్, చాలా రోజుల తర్వాత నా లవర్ని కలవడానికి వచ్చాను. ప్లీజ్ సార్, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. తమ్ముడు, ఆర్డర్ క్యాన్సిల్. ఏయ్, ఏంటే నాటకాలా? ఎలాంటి ఎన్ని చూడలేదు, రావే. చెప్పేనా నన్ను డిస్టర్బ్ చేయొద్దని? అలా కుట్టిందిరా. అవుతాడు. భయ భయ ఎట్ట కొట్టింది భయ? బాగా ఫోర్స్ కొట్టిందా? ఏం చేస్తున్నారా? సెల్ఫీ విత్ గోస్ట్. ఈ టైంలో సెల్ఫీ అంటే దరిద్ర పెదవా. వెయిట్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు కూడా మా అక్క లాంటిదాన్ని. ఫోకస్ రావట్లేదంట్రా. ఇలాగైతే ఫోకస్ లో ఓన్లీ షేకింగ్. ఇటుదా. ఇండియాలో అమ్మాయిలంతా తిన్నంగా ఉంటే తిండి పెడతారు, తింగాని ఉంటే తాట తీస్తారు. అది ఇప్పుడే తెలిసింది అక్క. ఇప్పుడు చూడు. ఇంకా నేను అమ్మాయి చోలికి వెళ్ళానక్క. ఫ్లాష్ ఆన్ చేసావేంట్రా? ఫోటో బాగా వస్తుంది, వచ్చి తెలియదు కూడా వస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయిని వీధి రౌడీ లేడిపిస్తుంటే హెల్ప్ చేయాల్సింది పోయి ఫోటోలు తీస్తారా? ఫోటోలు జంపబడి రే బాగుందిరా. రే ఇంకొంచెం చెప్తావురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే బా, బాగుందో.
నువ్వా? ఏం జరిగిందిరా? అది అమ్మాయి కాదు కాదు దెయ్యం అలా కొట్టిందేంట్రా చూస్తేనే గుండె కాయ ఆగిపోయింది. ఏహే సరిగ్గా చెప్పు. ఒరే దరిద్రుడా ఫోటో చూపించావు. చూడు ఎంత బాగుందో. ఫోకస్ లేకపోయినా సరిగ్గా చూడు, ఎక్కడ కనిపించినా గుర్తుపట్టే. రేయ్ నాకు తలనొప్పి తగ్గడానికి జెండు బాంబు కావాలి, నిద్ర పట్టడానికి మందు కావాలి, రేపు లేవకుండా ఉండడానికి లీవ్ కావాలి. వెళ్ళి అరేంజ్ చేయి.